Dream Media presents Tollywood Tirupati, the 3 best climax scenes. నువ్వు పీటరు ప్రాణాలతో కావాలని అడిగింది అందుకే. కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం, దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. 313. Yes, sir. కాల్చే కనీసం గుండెలో బుల్లెట్ దిగబడితే నాకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు మీరు అంటే చచ్చిపోయేంత ఇష్టం ఉంది. నన్ను చంపేంత కోపం నీకుందా? ఉంటే చంపే 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 నువ్వు కాల్చిపోయింది ఒకసారి మీరు అనుకో. మీరు అనుకో ప్లీజ్, మీరు అని ఒకసారి ప్లీజ్ ప్లీజ్. నేను వాడిని మర్చిపోలేను సుధీర్, నా వల్ల కాదు. నేను నిన్ను మర్చిపోగలనా? నేను వెళ్ళిపోయానన్న బాధ కంటే ఎందుకు వెళ్ళిపోయానన్న క్వశ్చన్ నిన్ను ఇబ్బంది పెడుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే సరిపోతుంది సుధీర్. బాధకి మాత్రం ఓదార్చే మనిషే దొరకాలి. నాకు సంబంధించినంత వరకు ఆ మనిషి మైకేల్ మాత్రమే. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? ఇంకా రాలేదు. పెళ్ళి ఎప్పుడైంది? నిన్న. ఒక్కరోజుకే విడాకులా? కనీసం ఫోటోలైనా వచ్చాయి? మైకేల్కి ఫోన్ చేయొచ్చు కదా మీరా? చేస్తే అన్నీ వదిలేసి వచ్చేస్తాడు. సంవత్సరం తర్వాత ఇంకో కొత్త రెస్టారెంట్లో కూర్చోబెట్టి మన ఇద్దరి మధ్య మ్యాజిక్ తగ్గిపోయింది, సో లాజిక్ ప్రకారం విడిపోదాం అంటాడు. అంత కన్ఫ్యూషన్లో ఉన్నవాడు ఎందుకు నీకు? వదిలే. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా సుధీర్. వాడికి ఇష్టం ఉంది కాబట్టి కన్ఫ్యూషన్ ఉంది. కొన్నాళ్ళక కన్ఫ్యూషన్ పోతుంది, అట్లీస్ట్ పోతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఫోన్ చేయక్కర్లేదు, వెతుక్కుంటూ వాడే వస్తాడు.
beauty. Ehi, chiquita, come sto? Mi chiamo Michael Velaino, parlo italiano. కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ కారుద్ది అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో అలా చంపేశావేంట్రా ఆడిని అంటే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి పాతికేళ్ళగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు అందరిని లేపేశావు నేను ఒక్కడినారా నీ గొంతుకొస్తాను ఎవడు నన్ను ఇలా కొట్టలేదు రే ఎక్కడి నుంచి వస్తావు ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలి ఇస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు సస్తేయా 50,000 నీ ఇంటికి పంపిస్తారు 2 మీటర్లు రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं जन्नत दिखाऊंगा तुझको బేరం కుదరలేదు కదూ సార్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ అలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.